అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బర్త్డే వ్లాగ్లోనే మార్నింగ్ వ్లాగ్ అనేది సెపరేట్గా షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా రెండు కలిపి చేద్దాం అనుకున్నాను, తర్వాత తెలిసింది ఓకే పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాం కదా అని చెప్పి. సో ఇది పార్ట్ 1 అనుకోండి, బర్త్డే రోజే మార్నింగ్ వ్లాగ్ మాట ఇది. సో డిసప్పాయింట్ అవ్వకండి, ఈవినింగ్ వ్లాగ్ తోటి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు వీడియో అనేది షేర్ చేసేస్తున్నాను, టైం నాకు కూడా లేదు. మళ్ళీ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందుకోసం ఫాస్ట్గా మీతో ఏ రోజు వీడియో ఆ రోజు అన్నట్టుగా షేర్ చేసేస్తున్నాను. ఓకేనండి, అత్తయ్య వాళ్ళ టెర్రస్ పైన మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఒక మొక్కలోని బర్డ్ ఒక మంచిగా గూడు పెట్టుకుంది, దాచుకుంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసినప్పుడు. సో గూడుని టచ్ చేస్తే మళ్ళీ బర్డ్స్ రావని చెప్పి ఎలా అయితే మా కజిన్స్ అయితే మంచిగా వీడియో షూట్ చేశారు ఆ గూడుని టచ్ చేయకుండా. కానీ సో చాలా బాగా అనిపించింది అన్నమాట. ఆ బిట్ అయితే నాకు ఇందులో ఇంక్లూడ్ చేయాలనిపించింది. ఓకేనండి, అత్తయ్య అయితే ఉదయాన్నే మంచిగా పూజ అనేది పూర్తి చేసుకుని కంప్లీట్ చేసుకున్నారు. అండ్ నేను కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి జస్ట్ అలా వీడియో నేను షూట్ చేస్తున్నాను. అత్తయ్య ముందుగా పూజ చేసుకున్నారు కాబట్టి, అండ్ తర్వాత నేను కూడా అలా దండం పెట్టుకున్నాను. చాలా చాలా హ్యాపీగా మార్నింగే లేచనమాట, ఎందుకంటే మిడ్ నైట్ కేక్ కటింగ్ ఆ సెలబ్రేషన్స్ అంతా అయినాయి కదా, ఆ హడావళ్ళు ఆ కబుర్లతోటి పడుకుని మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. ఎర్లీగా లేగుద్దాం అనుకున్నాం, కానీ ఒకళ్ళు లేచిన ఇంకొకళ్ళు కూడా లేవాలి కదా, అందుకోసం. సో అత్తయ్య అయితే జాజులు మంచిగా పూలమాల కట్టి రెడీ చేశారు, అవి నేను మంచిగా పెట్టేసుకున్నాను. అత్తయ్య ఇక్కడ ఏదో అంటుంది, అందుకు నవ్వొచ్చింది నాకు. ఓకే, నేను కూడా అలా దండం పెట్టుకుని ముందుగా ప్రసాదం అనేది నోట్లో వేసుకున్నాను అనమాట. అత్తయ్య పాయసం అవన్నీ ప్రిపేర్ చేస్తానన్నారు. లేదా అత్తయ్య మళ్ళీ టైం ఉండదు, అంతగా టైం ఉంటే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా వద్దని అన్నాను. లేట్గా వెళ్తే టెంపుల్ మళ్ళీ క్లోజ్ అయిపోతుందని చెప్పారన్నమాట. అందుకు హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నా బర్త్డే అవుట్ఫిట్ మార్నింగ్ అయితే ఇది. ఇంకా ఈవినింగ్కి అయితే కొంచెం మంచి అవుట్ఫిట్ అనేది వేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. నేను అత్తయ్య కూడా రెడీ అయిపోయాము, మా కజిన్స్ అండ్ నా పిల్లలు రెడీ అవుతున్నారు. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడే బ్రేక్ఫాస్ట్ అదే చేసేసి సో లంచ్ కూడా బయట ప్లాన్ వేసుకుంటున్నాం. చూద్దాం మిగిలినంతా కూడా, ఓకేనా? సో ఇదండి, నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ పడుకునేసరికి 2 అయిపోయింది అన్నమాట. సెలబ్రేషన్ చాలా 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 నచ్చింది, చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను చాలా హ్యాపీ అయ్యాను. ఫస్ట్ టైం అట ఇంత హ్యాపీ ఫీల్లో ఇంత మంచి సెలబ్రేషన్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనండి, నా ఫుల్ అవుట్ఫిట్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఉదయాన్నే అయితే మంచిగా తలస్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకున్నాను. నా అవుట్ఫిట్ అయితే మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసుంటారు, నెక్స్ట్ క్లిప్పింగ్స్లో వస్తాయిలేండి. సో అక్కడ అప్పుడప్పుడు ఏంటంటే అత్తయ్య బర్డ్స్కి అయ్యి ఏదో ఒక ఫుడ్ వాటర్ అలా పెడుతూ ఉంటుంది, అక్కడ పావురాయిలు వచ్చి తింటున్నాయి అన్నమాట. అండ్ నేచర్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే జరుగుతున్నప్పుడు నాకు వీడియో షూట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం అన్నమాట. సో చాలా ఎక్కడా తెలియని ఉత్సాహం వస్తుంది, అందుకే వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను ఇలాంటివి. హలో అండి, గుడ్ మార్నింగ్. శారీ కట్టుకుందాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ కట్టుకుందాం కదా అని చెప్పి ఇంకా దాన్ని ఈవినింగ్ కోసం స్కిప్ చేసేసాను. సో ఓకేనండి, టెంపుల్కి వెళ్ళిన తర్వాత మిగిలిన కూడా తర్వాత షేర్ చేస్తాను. ఓకే, చూస్తున్నాను, బాయ్. అండ్ అత్తయ్య అత్తయ్య అని చెప్తుంటుంటే కొంతమంది ఏమో మా అత్తగారు అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో రకరకాల అంటే అత్తయ్య అంటే ఏ విధంగా వేరే రిలేషన్ ఏంటి అని. మా మేనత్త అండి, మా డాడీ వాళ్ళ చెల్లిమాట, సొంత చెల్లెలే మా సొంత మేనత్త, ఓకేనా? అండ్ ఏంటంటే అసలు అన్ని కామెంట్స్, అసలు కమెంట్స్కి రిప్లై ఇద్దామన్నా కూడా అంత ఛాన్స్ లేకుండా వస్తూనే ఉన్నాయి. అసలు రియల్లీ ఎంత హ్యాపీ అయిపోయానంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు అవన్నీ ఎలా ఫీల్ అయ్యానో సేమ్ ఈ కమెంట్స్ అని కూడా అలానే ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ లుక్ నీతోనే చూపించాను, ఇవాళ బర్త్డే లుక్. దా వర్షం పడుతుందో లేదో తెలీదు. హలో అండి, సో ఫుల్ లుక్ అనేది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. నైట్ అయితే సెలబ్రేషన్ అదిరిపోయిందండి. ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 1:45 అయిపోయింది. ఇంకా అందుకోసం కొంచెం ఆలస్యం అయిపోయింది, లేచేసరికి మార్నింగ్. అత్తయ్య బాయ్. ఓకేనండి, అత్తయ్య వాళ్ళు అండ్ తేజ, నవీన్, కిషాంత్, రిత్విక్ మా వారందరం రెడీగా ఉన్నాము, స్టార్ట్ అవుతున్నాము. అండ్ సేమ్ రిత్విక్ అండ్ ఈసారి తేజ ఇద్దరు బైక్ మీద వస్తున్నారు అన్నమాట. ఇంకా మా రిత్విక్ అయితే బైక్ పిచ్చి పట్టేసింది, బైక్ మీద వస్తాను, కార్లో అసలు రానంటున్నాడు. అక్కడ బాగా నచ్చేసింది అనమాట.
హాయ్. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి అయితే బైకే బెస్ట్ అన్నమాట, కార్ కన్నా కూడా. బట్ కార్లోనే అయితే నవీన్ లేదంటే తేజ ఇద్దరు ఎవరొకరు ఉంటున్నారు మాతో పాటు. ఎందుకు అంటే కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. మేము ఇదే కదా రావడం, ఎంత నావిగేషన్ పెట్టుకున్నా అది రకరకాల రూట్లన్నీ చెప్తూ ఉంటుంది. అందుకోసం ఎవరో ఒకరు మాతో ఉంటే బెటర్ కదా అని. బట్ వాళ్ళకి ఏంటంటే కార్లో ఎలా ఉంటుంది ఏంటో తెలుసు కదా వాళ్ళకి కూడా, ట్రాఫిక్ ఎలా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి బైక్ మీద వెళ్ళాలనే ఆలోచన ఉంది. బట్ అయినా సరే మేము లాక్కుని తీసుకొచ్చేసి మేము కార్లో కూర్చోబెట్టేసి తీసుకుని కలిపి వెళ్ళిపోయే వాళ్ళం అన్నమాట. సో ఇది ఓకేనండి. నైట్ అయితే కేక్ కటింగ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి లేట్గా పడుకున్నామని చెప్పాను కదా, అందుకోసం లేట్గా లేచాము. లేట్గా అంటే మరీ పెద్దగా ఏమీ మరీ ఆలస్యంగా కాదు. 7కి అలా లేచేసరికి అందరం ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఇంచుమించు 9 అయిపోయింది. సో అందుకోసం ఇంకా 9-9:30 అయిపోవడం వల్ల పిల్లలకి ఆకలని అన్నారన్నమాట. యాక్చువల్గా టెంపుల్ కానీ స్టార్ట్ అయ్యాము, కానీ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. కిడ్స్ వాళ్ళని ఇంకా ముందే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాం అన్నమాట. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్క్రప్ కాదు, నో, సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. సరే ఓకేనండి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఇక్కడ చందానగర్లో ఉన్నటువంటి ఉడిపి ఉపహార్ అనే ఒక హోటల్ దగ్గరికి తీసుకొచ్చారు మా కజిన్స్. అయితే చాలా బాగుంటుందంట, టేస్ట్ చూడండి అని చెప్పి తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుదాం కదా టెంపుల్కి అని చెప్పి. ఓకేనండి, చాలా చాలా టేస్టీగా అద్దరిపోయామాట. నా మాటల్లో మీకు అక్కడ షేర్ చేస్తాను, చూస్తుండండి. మంచి ఫన్నీ మూమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, మిస్ కాకుండా చూడండి. టిఫిన్స్ ఏదైనా పర్వాలేదు. ఇడ్లీ, దోశ, దోశ, ప్లెయిన్ దోశ చాలు. ఉల్లి దోశ అయినా పర్లేదు, ఏదైనా. ఏ స్పెషల్ ఉంటుంది పెట్టు. వేడి చేసి మాత్రం పెట్టక, అసలు ఇప్పటికే బాడీ హీట్ అయిపోయింది. హలో అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి మీరు కూడా. హలో అండి, గుడ్ మార్నింగ్. పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ వస్తూ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా బయట అని ప్లాన్ వేసుకున్నాం. బట్ లేట్ అవుతుందని చెప్పడంతో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం హోటల్ దగ్గరికి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఇంకా లంచ్ అనేది చేసి కాసేపు అలా షాపింగ్ అనేది అలా ఏదో టైంపాస్ చేస్తామట. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడే ఈవినింగ్ వస్తాను రిటర్న్ అనేది. సో ఇదండి, నైట్ అయితే చాలా చాలా సూపర్గా ఇచ్చారన్నమాట. మాకు సెలబ్రేషన్ నాకు చాలా బాగా నచ్చింది, బాగా సెలబ్రేట్ చేశారు వీళ్ళు. చాలా హ్యాపీతో పాటు సర్ప్రైజ్ కూడా అయ్యాను. ఇంకా చూస్తూ ఉంటున్నారు, ఈరోజు ఇంకా స్పెషల్ ఉంటాయి, ఇంకా స్పెషల్స్ సర్ప్రైజెస్ ఉంటాయి అంటున్నారు. మరి ఏంటో చూద్దాం మరి. సో ఇది ఓకే. ఇదిగో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. మా చిన్నోడికి బజ్జీ కావాలంట, బజ్జీ. ఏది తినద్దు అంటే అదే తినడానికి రెడీగా ఉంటారు కదా పిల్లలు. ఓకేనండి, మేము నెక్స్ట్ క్లిప్పింగ్స్లో కలుసుకుంటాను. ఓకేనా, మళ్ళీ వీడియోలు అంతా ఎక్కువ అవుతుందని చెప్పి. ఓకే, బాయ్. మార్నింగ్ శారీ అనుకున్నది మళ్ళీ ఈవినింగ్కి స్కిప్ అయిందన్నమాట. శారీ ఈవినింగ్ అంటే మార్నింగ్కి నేను చాలా మంచిగా ప్లాన్ వేసుకున్నాను, చేంజ్ అయిపోయింది. కంఫర్ట్గా ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ బయటకి అది వెళ్తాం కదా అని చెప్పి ఇంకా డ్రెస్ వేసుకున్నాను. సో బాగుంది ఇది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. నేను అజియాలో తీసుకున్నాను, ఇది బాగుందని. ఇంకా చాలా వీటితో పాటు ఇంకా కొన్ని జ్యువెలరీ అనే కలెక్షన్ పెట్టాను, బట్ అవి కొంచెం లేట్ అవడంతో టైం అయిపోయిందని ఇంక ఇదే తీసుకుని వచ్చేసాను.
సో తినత్తయ్య పర్లేదు పర్లేదు, వేడి చల్లారిపోతుందో నువ్వు తినేసేత్తయ్య పర్లేదు. పర్లేదు చల్లారిపోతుంది కదా, వేడి చల్లారిపోతుంది, తినేసే పర్లేదు. తినాలి కిషాన్, నువ్వే లేట్ చేసేస్తావు, ఎర్లీగా తినాలి. వాచ్ అయ్యిందా? వాచ్ ఎందుకు స్విచ్ ఆఫ్ అన్నారు, అయిందా? ఉందా ఛార్జింగ్? ఎందుకు డౌన్ అవుతుంది? ఛార్జింగ్ అయిపోయాక స్విచ్ ఆఫ్ చేసేలా. ఆల్రెడీ ఎవరు ఏం చెప్పానన్నా? పూరి చెప్పుకో, ఏమైనా చెప్పుకో, వెళ్ళి తొందరగా వెళ్ళు, మరి ఇంకెప్పుడు లేట్. వాడు నాకేం చెప్పాడు, ఇంతకీ? ఇడ్లీ అన్నాను కానీ మళ్ళీ ఏదో ఇది ఏదో దోశ అన్నాడు. ఏం దోశ? గీ దోశనా ఏదో చెప్పాడు. మరి ఓపికతో ఉంటాడు అత్తయ్య. లాస్ట్లో డైలాగ్ విన్నారు కదా, చాలా ఓపికతో ఉంటాడు కదా అత్తయ్య అన్నది నవీన్ కోసం అన్నమాట. చాలా పేషెన్స్ ఎక్కువ మాట. ఇలాంటి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు అందరితో ఎలా ఇది చేయాలి, ఏ టైంకి ఏమి సర్వ్ చేయాలి, ఎలా అన్నీ చూసుకోవాలి, అన్నీ బాగా చూసుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఫస్ట్ నుండి బాగా అలవాటు తనకి. సో యాక్చువల్గా నేను ముందు వీడియోస్లో చెప్పలేదు, అత్తయ్య వాళ్ళకి 2 అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయి నవీన్, సెకండ్ అబ్బాయి అయితే కిషోర్ అయితే ప్రజెంట్ ఇక్కడ లేడు. బట్ తను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లోని అత్తయ్య నాకు ఒక ఆల్బమ్ ఇచ్చారు. చూస్తున్నప్పుడు ఇంకా వీడియో తీసానమాట, ఈ సందర్భంగా మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి. సో అప్పుడు చూపిస్తాను. ఓకే, యాక్చువల్గా నాకు నవీన్ అయితే అక్కడ కారం గీ దోశ తీసుకొచ్చాడు అనమాట. చాలా బాగుంది. వాళ్ళకే వదిలేసాను చాయిస్ అనేది, ఏది బాగుంటే అదే నాకు ఆర్డర్ పెట్టండి అని. చాలా బాగుందండి, చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. దోశ ఏరియా అనుకున్నారా? దోశ సూపర్, చాలా బాగుంది. హాఫ్ వేస్తాను అయితే, నేను ఇది హాఫ్ వేస్తాను. వాటర్ చాలు సరిపోదు. నీకు ఇదైనా మరి 1.5 వద్దు నాకు, అయితే ఉండి ఇంకొంచెం వేస్తాను. థ్యాంక్ యూ. సో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే 1-2 వాటిని రిపీటెడ్గా తినమాట. బ్రేక్ఫాస్ట్లు అనేవి చాలా ఐటమ్స్ని మేము ఆర్డర్ పెట్టుకుని షేర్ చేసుకుని తింటూ ఉంటాం. ఇలా ఎంతమందికి మీలో అలవాటు అనేది కమెంట్ చేసి చెప్పండి. చందానగర్లో ఉండే వాళ్ళకి హోటల్ కోసం తెలిసే ఉంటుంది, అవునా కాదా చెప్పండి. కొద్దిగా పెసలే నచ్చు వాళ్ళకి. వీడు ఈయన సారీ అమ్మ, వాడు ఈయన. అయ్యయ్యో విన్నారు కదా, మా రిత్విక్ని వీడు అనబోయి మా వారిని వీడు అనేసాను. ఆయన ఇంకా నవ్వుతున్నారు. పర్వాలేదులే ఇంకా ఇంకా అనేసిన తర్వాత ఇంకేముందిలే అని చెప్పి అలా అంటున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే మాటలు తడబడుతూ ఉంటాయి తెలియకుండానే. సో సరే అయితే హైదరాబాద్లో ఉన్నాం కదా, నేను ఇక్కడ స్లాంగ్లో మాట్లాడడానికి ట్రై చేస్తాను అని చెప్పి అలా మళ్ళీ ఫన్నీగా మాట్లాడుతున్నమాట. ఏంటి అట్లా మాట్లాడుతున్నారు? ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళిపోదామా? పదండి. అరే వర్షం పడేలా ఉంది, అత్తయ్య. కార్లో అడ్జస్ట్ అయిపోదాం అందరం. హైదరాబాద్ వచ్చాక వర్షమే పడలేదు, ఈరోజు పడుతుంది. మరి అది ఎంతవరకు పడుతుందో ఏంటో చూద్దాం. సరే అన్నాను కదా, టెంపుల్కి వెళ్ళాలి కదా. టెంపుల్కి టైం ఉందా? ఏమైనా క్లోజ్ చేసేస్తారా? మరి అయితే పదండి. ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందో? 1/2 అవర్ ఉంటుంది ఏంటి? అబ్బా అవునా? ఇంచు కార్లో మంచిగా ఆడుకుంటే సరదాగా వెళ్దాం. అయితే మంచిగా అల్లరి చేసుకుంటా. వర్షం పడిపోద్దా సడన్గా మళ్ళీ గట్టి? సో టెంపుల్లోనంట అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత చలివిడి పానకాలు అవి వేసి క్లోజ్ చేసేస్తారంట, మళ్ళీ ఉండదు అని చెప్పి అంటున్నారు. అందుకోసం సరే మరి స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్. హలో అండి, అందరం కలిపి ఒకటే కార్లో కూర్చుని 45 నిమిషాలు ఈ ట్రావెల్ చేసి ఇరుకుగా ఇబ్బందిగా వెళ్తున్నాము. ఓకే, వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందరం కార్లో అక్కడ కూర్చున్నాం. ఎంతమంది ఇక్కడ అదృష్టవంతులు కారు డ్రైవింగ్ చేసేవాడు. అవును, డ్రైవింగ్ చేసే వాళ్ళు లక్.
చక్కగా. డ్రైవింగ్ అంటే ఇష్టం ఉంటే ఎంజాయ్ చేస్తారు. అది కరెక్ట్. కష్టం ఎందుకు వచ్చిన కోలరా అనుకుంటే అలా ఉంటది. వెనక్కుండా నువ్వు మాట్లాడు. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతున్నాము. బాబు తర్వాత ఇంకా కళ్ళు ఉన్నాయి అక్కడ, కళ్ళు తెరిచి మాట్లాడు. నిద్రపోయి మాట్లాడుతున్నట్టు. చికెన్ లెగ్ పీస్ తినడానికి వెళ్ళా. చికెన్ లెగ్ పీస్ తినడానికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళా చెప్పు సరిగా. ఇంకేం చూసావు? ఎక్కడికి వెళ్ళాం? ఏం చూసావు? ఏం నచ్చింది? ప్లే చూసా. ప్లేయా? అది ప్లే. నెక్స్ట్ దాని తర్వాత సరిగ్గా మాట్లాడాలి. అలా మాట్లాడితే అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు కదండి మీరు. చెప్పు సరిగ్గా మాట్లాడు. దాని తర్వాత నవీన్ ఇంటికి వెళ్ళాము. నవీన్ అన్నయ్య ఇంటికి వెళ్ళాం. అదిగో అక్కడ ఉన్నాడు తన నవీన్. సరే చెప్ప మాట్లాడు. సరే కూర్చో, పైకి కూర్చొని సరిగ్గా మాట్లాడు. తర్వాత దీని తర్వాత గుడికి వెళ్తున్నాము. ఇప్పుడే గుడికి వెళ్తున్నాము. ఏ గుడికి వెళ్తున్నావు? చెప్పు. పెద్దమ్మ గుడి. పెద్దమ్మ గుడి అంటే వెనకాల ఉన్న పెద్దమ్మ గుడి అనుకుంటున్నాడు. దాని తర్వాత బద్దమ్మ టెంపుల్. దాని తర్వాత జై శ్రీరామ్ గుడికి వెళ్తున్నాం. జై శ్రీరామ్ గుడికి తర్వాత చెప్పు. తర్వాత ఇంకా చెప్పు. చాలా నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? బర్త్డే సెలబ్రేషన్ చెప్పు. బాగుందా? నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే నవీన్ హ్యాపీ బర్త్డే అప్పుడు ఒక స్పెట్స్ ఉంటుంది. ఆ స్పెట్స్ మమ్మీకి ఇచ్చేసారు. అవును. నవీన్ అన్న నా స్పెట్స్ ఎక్కడే అంటే నా బర్త్డే అప్పుడే ఉన్నాయి, అందుకని ఇప్పుడు తెచ్చారా అంటే ఇలాగని చెప్పాడు. ఆ స్టోరీ కూడా చెప్పేసాడు. చెప్పు. దాని తర్వాత అప్పుడు ఐస్ క్రీమ్ కేక్ నాకు చిరాకు ఉంది. తర్వాత అన్ని నిజాలు చెప్పేసి వీళ్ళందరూ తినేసారు. అప్పుడు ఏం జరిగింది? తర్వాత కాలేజీకి వెళ్ళిపోయాం. అప్పుడు షాపింగ్ కూడా చేసేసాం. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి కొత్త డ్రెస్సెస్ వేసుకున్నాం. పడుకునే ముందా? పడుకునే ముందు సినిమా చూసాం. సినిమా తర్వాత పడుకున్నాక బుద్ధులా రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాం. అంతే. టిఫిన్ తిన్న మధ్యలో మానేసావా? టిఫిన్ తినేసాం. ఇంకా ఏం తిన్నామంటే దోశ, బజ్జీ, పూరి, ఇడ్లీ, దాని తర్వాత గుడికి వెళ్తున్నాం. స్టమక్ ఫుల్. వర్షం వస్తుంది కదా మరి అందుకు. ఓకే. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. ఓకే బాయ్ చెప్పి. బాయ్ బాయ్. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం. ఎక్కడమ్మా? ఇక్కడ కాఫీయా? ఎందులో ట్రాఫిక్? ట్రాఫిక్. మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తుందండి. సరే సరే చెప్పు. బాయ్. మేము టెంపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటారా? నేను ట్రైనింగ్ ఇచ్చాను అనుకుంటారా ఏంటో కొమ్మకి.
ఓకే. విన్నారు కదండీ! మా చిన్నోడు మామూలుగా చెప్పలేదు కబుర్లు. సో, ఇంక మేము పొట్ట చెక్కలేలా నవ్వుకుంటూనే ఉన్నాము. అంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. ఇంకేం చేయాలో తెలియలేదు. వాడికి కూడా ఏమనిపించిందో గానీ ఒక స్టోరీ చెప్తానని స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడండి మా వాళ్ళు నన్ను ఒక ఆట ఆడుకున్నారు. అది చార్మినార్ అంట. చార్మినార్ దగ్గర తీసుకుని వెళ్తాం పదా అని చెప్పి ఆ మోడుగా ఉన్న చార్మినార్ అని చెప్పి చూపిస్తున్నారు. నేను ఎలా కనిపిస్తున్నానురా మీకని చెప్పి అంటున్నాను మా కజిన్స్ తోటి. సో, ఇది అండ్ వెళ్ళే వేలో కూడా మంచిగా హైటెక్ సిటీ నుండి అలా వెళ్తూ చూపిస్తున్నాను. అన్నీ కూడా నైట్ ఇవన్నీ కూడా మనం తిరిగిన ప్లేసెస్ ఏమాట, సేమ్ ప్లేసెస్. మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు పెట్టిన వాటి కమెంట్స్ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అయిపోయాయి అనమాట. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ప్రతి టాపిక్ మాట్లాడారు. అదే అనుకుంటున్నాను, అంటే హైదరాబాద్కి సంబంధించిన వ్లాగ్ అనగానే అక్కడ వాళ్ళు ఎక్కువగా ఏంటి ఇంతలా చూసేస్తున్నారు, ఇన్నలో పెద్దగా ఇంత వ్యూస్ అయ్యి పెద్దగా రాలేదు. అక్కడ టాపిక్స్ అక్కడ వీడియోస్ అనగానే అందరూ ఏంటి ఇంత అలా వీడియోస్ని వీక్షించేస్తున్నారు అని చెప్పి నవ్వుకుంటున్నాను నేను. హైదరాబాద్ వీడియోస్కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారా చెప్పండి. ఇలా మంచిగా ఫాలో అవుతూ ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. అలా ఉంటుంటే ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకేనండి. పెద్దమ్మ టెంపుల్కి సంబంధించి ఎంట్రన్స్లో ఇలా ఒక ఆర్చ్ ఉందన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాము. మిగిలినన్నీ కూడా అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. చాలా హ్యాపీ అనిపించింది లోపలికి కూడా వెళ్ళిన తర్వాత. ఇక్కడ అమ్మవారు ఏంటంటే బోనాలకి సంబంధించి కూడా అమ్మవారికి ఇక్కడ నైవేద్యాలు అవి పెడతారని చెప్పి తర్వాత అన్నీ తెలుసుకున్నాను అనమాట. అండ్ లైట్గా అయితే వర్షం పడుతుంది, బట్ హెవీగా కూడా రాలేదు. లైట్గా అలా నార్మల్గా పడుతూ ఉందన్నమాట అంతే. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కూడా ఇదే రెయిన్, అంతకుమించి పెద్దగా ఎక్కడ పడలేదు. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు అయితే ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న కోరికలు తీర్చేటువంటి అమ్మవారు, చాలా మహిమగల అమ్మవారు అని చెప్పి చాలా ఫేమస్ అంట. అందుకోసం నాకు బర్త్డే రోజు నాడు ఏ టెంపుల్కి వెళ్తానని అడిగితే పెద్దమ్మ టెంపుల్కి అని చెప్పి అన్నాను. అక్కడికే వెళ్ళాలనిపించింది ఆ రోజు ఎందుకో. మేము హైదరాబాద్ రావడానికి అండ్ మా రోజా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక 15 days 20 days గ్యాప్లో వాళ్ళు కూడా వచ్చారన్నమాట. వాళ్ళు ఒక 1 week 10 days అలాగా ట్రిప్ వేశారు అనుకోకుండా. ఒకే టైంలో కలిపి వెళ్దాం కదా అనుకున్నాం, బట్ అప్పుడైతే సమ్మర్ హాలిడేస్ టైమింగ్లో అన్నమాట, ఎండింగ్ టైం అది. మా వారు ఇంకా రావాలి కదా, వెయిట్ చేయాలి కదా, అందుకోసం ఇంకా వాళ్ళైతే వెళ్ళొచ్చేసారు. వాళ్ళు కూడా పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళారు. అది ఇది చాలా అక్కడికి సంబంధించిన టాపిక్స్ అవి కూడా మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు అనుకున్నాను, అవునా ఓకే వీళ్ళందరూ ఇన్ని ప్లేసెస్ తిరిగారు అది ఇది అని చెప్పి. బట్ మేము అనుకున్న ప్లేసెస్కి మేము వెళ్ళని ప్లేసెస్ చాలా చేంజ్ అయిపోయాయి అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అన్ని 1 by 1 మీతో వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటాను. ఓకే, లోపలికి అయితే మొబైల్ అలో చేస్తున్నారు, బట్ అమ్మవారిని అయితే వీడియో అనేది తీయకూడదు కాబట్టి ఎంతవరకు వీడియో తీయాలో అంతవరకు తీసుకుని మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఇక్కడైతే 1 rupee కాయిన్ని అక్కడ నిలబెట్టాలంటండి. మన మనసులో ఒక కోరికను కోరుకుని అక్కడ నిలబెడితే ఆ కోరిక అనేది చాలా ఫాస్ట్గా నెరవేరుతుందని చెప్పి అక్కడ అందరి నమ్మకం అన్నమాట, భక్తుల నమ్మకం. అమ్మవారి దర్శనం అయితే క్యూలో ఉన్నాం, దర్శించుకున్నాం. తర్వాత కాసేపు అలా కూర్చున్నాము టెంపుల్లోని. ఆ తర్వాత అక్కడ ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ అలా పెట్టానో లేదో మీరే చూడండి, చాలా ఫాస్ట్గా నిలబడింది అన్నమాట. మనసులో ఇలా కోరుకున్న వెంటనే నిలబడింది, చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే నిలబడి ఓకే, చూసారు కదండి టెంపుల్లోని ప్రశాంతి గారని మన సబ్స్క్రైబర్ కనిపించారు. చాలా హ్యాపీ అనిపించిందండి, చాలాసేపు మాట్లాడారు కూడా. సో ఇంకా వెళ్ళిపోయే ముందు మాట వీడియో షూట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారా పావురాయిలను పట్టుకోవడానికి పిల్లలు ఇంకా ఎంత సరదా పడుతున్నారంటే భలే ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు వెనకాలని. ఇక్కడైతే ప్రసాదాలు పులిహోర అండ్ లడ్డు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అన్నమాట. సో కూర్చుని అలాగా ప్రసాదాలు తింటున్నాము.
దర్శనం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి. అమ్మవారు నిజంగా సాక్షాత్తు మన కళ్ళ ముందు అలా చూస్తున్నట్టుగానే అనిపించింది. పెద్ద పెద్ద కళ్ళతో అమ్మవారిని చూస్తూ ఉంటుంటే నిజంగా మాటలు రావట్లేదు కూడా. అంత అద్భుతంగా ఉంది మాట అమ్మవారి రూపం అనేది. చాలా బాగుందండి, చాలా బాగా దర్శనం అది జరిగిందన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సందర్భంగా నేను ఈరోజు టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం. అండ్ పైగా ఈరోజు శుక్రవారం కదా, వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం అనేది కల్పించినట్టుగా అనిపించిందేమో అనిపిస్తుంది ఈ టెంపుల్ చూపించడం వలన. సో టెంపుల్కి బయట ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఓకేనండి, వెళ్ళే వేలోని ఇక్కడ మీకు ఐకే చూపిస్తున్నాను కదా. నేను ఇక్కడ మా ఊరు నుండి స్టార్ట్ అయినప్పటి నుండి స్టార్ట్ చేశాను అనమాట. ఐకేకి వెళ్ళాలి అని. మరీ ఎక్కువ అతిగా తలుచుకోవడం వల్ల ఏంటో కానీ అసలు వెళ్ళలేకపోయాను. సో అయితే వీకెండ్స్లోనే అయ్యింది మేము వచ్చిన వెంటనే. అండ్ వెళ్ళే దగ్గరలోని కూడా మధ్యలో అంతా కూడా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం అలా అయిపోయింది. వెళ్దామని అనుకున్న ప్రతిసారి ఈరోజు కాదు ఇంకొక రోజు అని స్కిప్ చేయడంతో అలా అనుకోకుండా నిజంగానే స్కిప్ అయిపోయింది అనమాట. వెళ్ళడం అస్సలు అవ్వలేదు, కుదరలేదు. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ప్రతిదీ అంటే వెళ్ళే వేలోనే మాకు అన్నీ వాళ్ళు చూపిస్తున్నారు, ఇది పలానా ప్లేస్ అది ఇది అని చెప్పి. వచ్చిన వెంటనే వాటర్ తాగుతున్నాం. నవీన్ రూమ్లో అయితే ఒక కుండ ఉంది అన్నమాట. మంచిగా కుండలో వాటర్ తీసుకుని తాగేస్తున్నాను. ఫ్రిడ్జ్ ఉన్నా సరే కుండ అనేది కూడా మంచిగా పెట్టుకున్నారు. సో తన రూమ్లో చూసారా పైన లైటింగ్స్ అవి కూడా మంచి స్టార్స్గా కలర్ఫుల్గా ఉంది, బాగుంటుంది. వచ్చిన వెంటనే స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళే ఓపిక లేక కిందే ఉండిపోయి కాసేపు అలాగా ప్రొజెక్టర్ ఉందని చెప్పాను కదా రూమ్లోని, అలా సాంగ్స్ పెట్టుకుంటూ కాసేపు అలా టైం పాస్ చేసాము. ఓపిక వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు పైకి వెళ్ళామన్నమాట. ఓకేనండి, ముందు వీడియోస్ నుండి కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే మీరు మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని. మేము నలుగురు అక్క చెల్లెలం కదా. సో లాస్ట్ చెల్లి అయితే ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళ హైదరాబాద్లోనే. అంటే మా చెల్లి ప్రియాంక అయితే యూఎస్లో ఉంటారు వాళ్ళు, బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. తనని మీట్ అయ్యాము. అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటా. అండ్ కల్కి అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి హైదరాబాద్లోనే. బట్ అన్నయ్య అంటే ఆ టైంలో ఆఫ్రికా వెళ్ళారన్నమాట, లేరు. సో ఇంకా చెప్పాను కదా, ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే టైం సరిపోక ఈసారి అయితే ఇంకా బయటే అలా ప్లేసెస్కి తిరగాలి అని అనుకున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం కదా అని చెప్పి. అంటే వదిన కాల్ చేసి రమ్మని అన్నారు. బట్ ఎంతమంది పిలిచినా వీలు లేక కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేకపోయామన్నమాట, అంతే. అయిపోయి నిద్రలో సరిపోక తిరగడాలు ఎక్కువైపోయి లంచ్ చేయడానికి పైకి వస్తున్నాం. లంచ్ చేసి మళ్ళీ బయటికి వెళ్తాం. ఎక్కడికి తెలీదు. ఇదిగో వెళ్ళేదో ప్లాన్ చేస్తారు. చిలుకూర అర్లీగా ఇయర్ రింగ్స్ కింద పెట్టేసాను. ఓకేనండి, టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. అందుకోసం ఇంకా టైం లేదు, కుక్ చేసుకోవడానికి టైం లేదు. బయట రెస్టారెంట్లో ఎక్కడైనా తిందాం అనుకున్నాం, కానీ దానికన్నా బెటర్. సో బయట నుండి కర్రీస్ తెచ్చేసుకుందాము, ఇంట్లో రైస్ పెడతాను అన్నారు అత్తయ్య. సో ఇంకా ఆ విధంగా మేము ప్లాన్ అనేది చేంజ్ చేసేసుకుని అందరం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇదండి బర్త్డే రోజు నాడు ఈవినింగ్ వ్లాగ్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అస్సలు మిస్ కాకండి. మా వారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ మామూలుగా లేదు. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఆ బర్త్డే వీడియో వ్లాగ్ తోటి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.